శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 6వ తేదీ డిసెంబర్ నెల 2025 శనివారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి అనుకూలమైనటువంటి రాహుగ్రహ సంచారము చాలా బాగుంది. మరి మిగతా గ్రహాల యొక్క మాట ఏంటండి అంటే అవి ఏవి కూడా అనుకూలంగా లేవు. కాబట్టి వీరు ఎన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలంటే మౌనాన్ని వహించాలి, కృషి చెయ్యాలి, దైవాన్ని ఆశ్రయించాలి, మాట తీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. 10 మందిలోకి వెళ్ళినప్పుడు ఏది కూడా ఎక్కువ మాట్లాడకూడదు, అలాని తక్కువగా కూడా మాట్లాడకూడదు. ఏది ఎంత చెప్పాలో అంతే చెప్పాలి. మౌనంగా ఉండమన్నాం కదా అని అసలు ఏమీ మాట్లాడకుండా కూర్చున్నా కూడా చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి. అంటే మీరు ఏది చేసినా ఇబ్బందే. సహజంగానే మేషరాశి వారికి కొంచెం దూకుడు స్వభావం ఉంటుంది. ఆ దూకుడు స్వభావం లేకుండా కొంచెం ప్రశాంతంగా ఉండేటట్టుగా ప్రయత్నం చెయ్యండి. సాధన మీద ఏదైనా సాధ్యపడుతుంది. ఇలాగా జాగ్రత్తగా ప్రవర్తించుకుంటూ వెళ్ళినట్టయితే ఈ రోజంతా మీకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చెయ్యండి. వీలైతే ఒక్కసారి నవగ్రహ హోమం చేయించుకోండి. అలాగే పుట్టలో పాలు పోయండి. ఈ పరిహారాలలో ఏది కుదిరితే అది చెయ్యండి. చక్కటి ప్రశాంత జీవితంతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి శనిగ్రహ సంచారము చాలా బాగుంది. గురుగ్రహ సంచారము చాలా బాగుంది. షష్టంలో ఉన్నటువంటి బుధుని సంచారము కూడా చాలా బాగుంటూ ఉన్న కారణం చేత 2 పెద్ద గ్రహాలు ఎప్పుడైతే ద్వితీయంలోనూ లాభస్థానంలోనూ ఉన్నాయో వీళ్ళు ఇంకా వెనక్కి తిరిగి చూడక్కర్లా. కుటుంబం బాగుంది, కుటుంబములో చక్కటి ఐకమత్యం కనిపిస్తోంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుబంధం బాగుంటుంది, మాట తీరు బాగుంటుంది, సంపదలు పెరిగేది కనిపిస్తోంది, అనేక విధాలుగా ధనము వచ్చేది కనిపిస్తోంది. ఊహించని విధంగా ధన లాభాలు బాగా కలుగుతున్నాయి. పెట్టుబడులు పెట్టడానికి ఇప్పుడు అంత అనుకూలమైన సమయం కాదు, కానీ ఇప్పటి వరకు ఏం పెట్టుబడులు పెట్టారో వాటి మీద ధనాదాయం పెరుగుతుంది. అలాగే మంచి అనుకూలత వస్తుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతూ ఉంటాయి. చాలా ఆనందంతో ఉంటారు. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియచేస్తూ ఉన్నాను. ఒకవేళ తప్పనిసరిగా పెట్టుబడులు పెట్టవలసి వస్తే ఒక తారాబలం మంచిగా చూసుకుని ఆ రోజున పెట్టుబడులు మరింతగా పెట్టండి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చెయ్యండి. అనేక రకాలుగా మీకు బాగుంటుంది. మనశ్శాంతి ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. ఈ 2 ఉంటే ఇంకా మనకి వేరే ఏమీ అక్కర్లేదు. అందరి నుంచి అనుకూలతే ఉంది. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ విడవకుండా చేయండి. మరింత ఆదరణ కలుగుతుంది, మరింత మనశ్శాంతి ఉంటుంది, మరింత అభివృద్ధి ఉంటుంది. శుభం. మిథున రాశి వారికి ఎన్నో రకాలైనటువంటి ఉత్తమ ఫలితాలు. రాశిలోనే ఉన్నటువంటి గురు చంద్రులు చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నారు. తృతీయంలో కేతువు ఇస్తున్నారు, పంచమంలో శుక్రాచార్యులు ఇస్తున్నారు. ఇంకా ఇన్ని గ్రహాలు ఎప్పుడైతే బాగున్నాయో 4 గ్రహాలు చాలా మంచి ఆలోచన పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, ఆనందం పెరుగుతుంది, మనశ్శాంతి పెరుగుతుంది. అలాగే విద్య వస్తుంది, ఉన్నత విద్య చాలా బాగుంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ధన ఆదాయం పెరుగుతుంది, సంతానం చాలా బాగుంటారు, భార్యాభర్తల అనుబంధం పెరుగుతుంది, పిత్రార్జితాలు పెరుగుతాయి, అన్ని విధాల మనశ్శాంతి ఉంటుంది, ఉద్యోగ జీవితం కూడా బాగుంటుంది. ఇష్టదేవతారాధన చేయండి, మరింత మనశ్శాంతితో ఉండండి. శుభం. కర్కాటక రాశి వారికి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి బుధుడు బాగున్నారు, పంచమంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు, ఇక వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువు గారు బాగున్నారు. కర్కాటక రాశికి మళ్ళీ తిరిగి గురువు గారు రాశిలోకి వస్తారు అనేది ఉంది. కాబట్టి ఎందుకంటే వ్యయస్థానంలోకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి తనుభావంలోకి రావాలి కదా, వస్తారు. కాబట్టి ఆశాజనకమైనటువంటి మార్పులు ఉంటాయి. దైవభక్తి బాగా పెరుగుతుంది. విందు వినోద కాలక్షేపాలు ఉంటాయి. మృష్టాన్న భోజనాలు ఉంటాయి. శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. శుభకార్యాల మీద ధనము ఖర్చు పెట్టేది ఉంటుంది. స్థిర చిరాస్తుల మీద ఖర్చు పెట్టేది ఉంటుంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేసి దైవాలని దర్శించుకుంటారు, అంటే ఆలయ దర్శనం చేస్తారు. ఇవన్నీ కూడా మనస్సుకి చాలా ఆనందం కలిగించే అంశాలు అవుతూ ఉండగా స్థిర చిరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి కృషి ఏదైతే ఉందో అది చాలా సునాయాసంగా అయిపోయింది అన్నట్టుగా అనిపిస్తుంది. సంతానం చాలా బాగుంటారు. మిగతా అంశాలలో అన్నదమ్ములతో గాని, కుటుంబ జీవితంలో గాని, అలాగే రుణభారాల విషయంలో గాని, భార్యాభర్తల అనుబంధ విషయంలో గాని
ఉద్యోగ జీవితంలో గాని కొంచెం ఓర్పు కలిగి ఉండండి. పిత్రార్జితాలు చేతికి రావడానికి కూడా కొద్దిగా ఆలస్యం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. జాగ్రత్తగా ఉండండి, ఓర్పు కలిగి ఉండండి. నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి, ఇష్టదేవతారాధన చెయ్యండి. శుభం. సింహరాశి. సింహరాశి వారికి తృతీయ స్థానంలో బుధుని యొక్క సంచారం బాగుంది. చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క సంచారం బాగుంది. అలాగే లాభస్థానంలో గురు చంద్రుల యొక్క సంచారము చాలా చాలా బాగుంది. ఎప్పుడైతే 4 గ్రహాల ఉనికి చాలా బాగుంది అని చెప్పి సింహరాశికి చెప్తూ ఉన్నామో, వీరికి గురుబలం బాగా పెరిగింది కాబట్టి ఇక్కడ అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని గారు ఇచ్చేటటువంటి దుష్ట ఫలం కాస్త తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే రాశిలో ఉన్నటువంటి కేతువు గాని, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహువు గాని, వీరిద్దరికీ మటుకు తప్పనిసరిగా మీరు పరిహారాలు చేసుకోవాల్సిన పరిస్థితి. అయితే తృతీయ స్థాన సంచారము బుధునికి వచ్చింది. ధన ఆదాయం చాలా బాగా ఎక్కువయ్యే పరిస్థితి. అలాగే కుటుంబ జీవితం కూడా బాగుంటుంది. అన్నదమ్ములతో సహాయము, సహకారము, మాట మంచి ఇవన్నీ బాగుంటాయి. మనోబలం పెరుగుతుంది. దైవ కార్యాలు చేయడానికి కావలసినంత ధనము కూడా వీరికి వస్తుంది. దైవ కార్యాలకి బాగా ఎక్కువగా ధనం వెచ్చిస్తారు, చేస్తారు. ఆ వాటిట్లలో పార్టిసిపేట్ చేస్తారు. ఎవరైనా దైవ కార్యాలు నిర్వహిస్తున్నా కూడా వీరు వెళ్ళి కొంత సేవ చేసేటటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఊహకందని విధంగా లాభాలు ఉన్నాయి. స్థిర చిరాస్తుల వృద్ధి చాలా చాలా బాగుంది. ఇవన్నీ కూడా మానసికంగా ఆనందాన్ని కలిగించే అంశాలు, అభివృద్ధినిచ్చే అంశాలు. అయితే ఈ రాహుకేతువుల వల్ల మానసికమైన విచారం ఏర్పడడానికి అవకాశం ఉంది. యోగా చేయండి, తప్పనిసరిగా మీకు గురువుగారి యొక్క ఆశీస్సులు లభిస్తాయి. అలాగే పబ్లిక్ రిలేషన్స్ లో గాని, భార్యాభర్తల అనుబంధ రీత్యా గాని, వ్యాపార భాగస్వాముల రీత్యా కానీ అతి జాగ్రత్తగా ఉండాలి. ప్రజా సమూహాల విషయంలో కూడా, ప్రజా సంబంధాల విషయంలో కూడా అధిక జాగ్రత్తలు పాటించుకుంటూ వెళ్ళాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. రాహుకేతు స్తోత్ర పారాయణాలు చెయ్యండి, దుర్గ పూజ చెయ్యండి, గణపతి పూజ చెయ్యండి, యోగా చెయ్యండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. చాలా వరకు మనశ్శాంతి ఏర్పడుతుంది. సంబంధ బాంధవ్యాలు ఎక్కడ చెడిపోకుండా ఉండడం కోసం ఎవరితోనైనా, అన్నదమ్ములు అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, భార్యాభర్తలు అవ్వచ్చు, తల్లి బిడ్డలు అవ్వచ్చు, తండ్రి బిడ్డలు అవ్వచ్చు, ఏ విధమైన బంధుత్వాలైనా కూడా కొంచెం ఓర్పు పట్టి జాగ్రత్తగా ఉండడం వల్ల మీకు అనేక రకాలుగా మనస్తాపం తగ్గుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కన్యారాశి. కన్యారాశి వారికి ద్వితీయంలో బుధుని యొక్క స్థితి బాగుంది. తృతీయ స్థానంలో రవి కుజులు బాగున్నారు. షష్ఠ స్థానంలో రాహు బాగున్నారు. అలాగే దశమ స్థానంలో చంద్రుడు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే బాగుందో అప్పుడు మీకు అనేక రకాలుగా ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వాక్కు బాగుంది, కుటుంబం బాగుంది, కుటుంబంలో ఒకరికి ధన ఆదాయం పెరుగుతుంది. మీ వ్యక్తిత్వం చాలా చాలా బాగుంటుంది. ఉద్యోగ జీవితం బాగుంటుంది. ఉద్యోగ నిర్వహణ చేసిన విధానము చాలా మంచి పేరు ప్రతిష్టలు తీసుకుని వస్తుంది. అలాగే ఊహించని విధంగా లాభాలు వస్తాయి. శత్రువులు మిత్రులు అవుతారు. ఔషధ సేవ చేస్తారు. అనారోగ్యం తగ్గుతుంది. రుణభారాలు తగ్గుతాయి. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ఆనందించదగ్గ విషయాలే. ఆనందించదగినటువంటి ఫలితాలన్నీ ఎప్పుడైతే మీకు వస్తున్నాయో అప్పుడు మీకు చాలా చాలా ఉల్లాసం పెరిగి ఇంకా ఇంకా కొత్త కొత్త కార్యక్రమాలు కూడా మీరు చేపట్టడానికి అవకాశం ఉంది. అది ఒక స్ఫూర్తిగా తీసుకుంటారు. ఇప్పుడు మీరు చేపట్టినటువంటి కార్యక్రమాల విజయాలు అంతగా మీకు ఉల్లాసాన్ని ఇస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చెయ్యండి. శని గారికి తైలాభిషేకం చెయ్యండి. పట్టు విడుపులు ఉండాలి. ఏ విషయంలో అయినా ఎక్కువగా పట్టుదలకి పోయి ఇల్లుని రణరంగం చేసుకోవద్దు. ఇంట్లో కొన్ని రకాల పరిస్థితులు చాలా తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి అక్కడ గ్రహస్థితులు బాలేదు కాబట్టి మనకి ఈ రకమైనటువంటి ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. శని గారి యొక్క స్థితి సంచారము దృష్టి ఎప్పుడైతే రాశి మీద ప్రసరిస్తూ ఉన్నాయో సప్తమ స్థానంలో ఉంటూ ఇక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. కాబట్టి మౌనం అనేది చాలా చాలా మంచిది. ఈ మౌనాన్ని పాటించి ఇల్లు ప్రశాంతంగా ఉండేటట్టుగా చూసుకోండి అని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహ సంచారము చాలా బాగుంది. షష్ఠంలో ఉన్నటువంటి శని గారు చాలా బాగున్నారు. అలాగే నవమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు బాగున్నారు.
ఏకాదశంలో ఉన్నటువంటి కేతు బాగున్నారు. 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంటూ ఉండగా 2 పెద్ద గ్రహాల యొక్క ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇటు షష్టం యోగిస్తోంది, అటు నవమం యోగిస్తోంది. అనుకోని విధంగా వచ్చే ధనం బాగుంటుంది, దైవభక్తి పెరుగుతోంది, దైవ కార్యాలు చేస్తారు, అలాగే విందు వినోద కాలక్షేపాలలో పాల్గొంటారు. దైవ కార్యాలకి మొదటగా మీరు ప్రిఫరెన్స్ ఇస్తారు, ముందర అవి చేద్దామంటారు. పిత్రార్జితం చేతికి రావడానికి అవకాశం ఉంది, దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది, అలాగే చేపట్టిన ప్రతి పనిలోనూ విజయావకాశాలు ఉండడానికి అవకాశం ఉన్నాయి. ఇక సన్మాన సత్కారాలు అందుకుంటారు. ఎప్పుడైతే మంచి పేరు వస్తూ ఉంటుందో మీకు మనస్సు ఉల్లాసంగా ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. వాక్కు బాగుంది, కుటుంబ నిర్వహణ బాగుంది, ధన ఆదాయం బాగుంది, అనేక విధాలుగా ఆనందాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇష్టదేవతారాధన చెయ్యండి, అలాగే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చెయ్యండి, మరింత మనశ్శాంతితో ఉంటారు. శుభం. వృశ్చిక రాశి వారికి అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఒక్క రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యులు మాత్రమే యోగిస్తూ ఉన్నారు. అయితే కుజుని యొక్క సంచారము, రవి గారి యొక్క సంచారము కూడా అక్కడే ఉన్న కారణం చేత, అంటే వీరు రాస్యాధిపతి, సప్తమాధిపతి, దశమాధిపతి అవుతున్నారు. వివాహేతర సంబంధ బాంధవ్యాలు ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశం. చాలా వరకు జాగ్రత్తగా ఉండండి. ధనము ఖర్చు ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే జీవిత భాగస్వామి విషయంలో కొంచెం అసంతృప్తి కనిపిస్తోంది. ఏదైనా ఔషధ సేవ అవసరమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. సంతానం కొంచెం వ్యతిరేకంగా ఉంటారు, మనం ఓర్పు కలిగి ఉండాలి అనేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మాతృవర్గ రీత్యా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయాన్ని తీసుకున్నా కూడా అనేక రకాలుగా మీరు ఓర్పు కలిగి వ్యవహరించాలి అనేదే ఇక్కడ గ్రహస్థితుల ద్వారా తెలుస్తోంది. కాబట్టి తప్పనిసరిగా ఓర్పు వహించండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. వీలైతే ఒక్కసారి నవగ్రహాల యొక్క హోమం చేసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఇష్టదేవతారాధన చేయడం వల్ల మనశ్శాంతి ఉంటుంది. విడవకుండా పరిహారం, ఏదో ఒక పరిహారం తప్పనిసరిగా చేసుకోండి. శుభం. ధనస్సు రాశి వారికి రాహు గారి బలం బాగుంది, అలాగే గురు చంద్రుల బలం బాగుంది. ఇవన్నీ చెప్పదగ్గ సూచనలే. లాభస్థానంలో ఉన్నటువంటి బుధుని సంచారం కూడా చాలా చాలా బాగుంది. వ్యయ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. వెరసి 5 గ్రహాల యొక్క సంచారము చాలా చాలా సత్ఫలితాలు ఇస్తూ ఉన్న కారణం చేత అనేక విధాలుగా మీకు మనశ్శాంతి పెరుగుతుంది, దైవభక్తి పెరుగుతుంది, చక్కటి సంతృప్తి కలుగుతుంది. అలాగే సన్మాన సత్కారాలు అందుకుంటారు, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, తీర్థయాత్రలు చేయడానికి అవకాశం ఉంది, స్థిర చరాస్తుల వృద్ధి జరగడానికి అవకాశం ఉంది. సంతానం కూడా మీకు అంత పూర్తిగా వ్యతిరేకం అవరు. ఇది చెప్పదగినటువంటి సూచన. సంతాన విషయంలో మీరు ఎప్పుడు ఎలా ఉంటారో అలాగే ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి తెలియజేస్తున్నాను. ధన ఆదాయం చాలా చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత కూడా చక్కగా ఉంది. వివాహం కుదరని వారికి ఇప్పటి వరకు ఇప్పుడు వివాహం కుదిరేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నో విధాలుగా మీకు మంచి లాభకరమైనటువంటి అంశాలు ఈ రోజున మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇష్టదేవతారాధన చేసి మరింత ప్రశాంత జీవితంతో ఉండండి. శుభం. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని గారి సంచారం చాలా చాలా బాగుంది అని చెప్పొచ్చు. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు గాని, రవి గాని, కుజుడు గాని చాలా బాగున్నారు. 4 గ్రహాల ఉనికి ఎప్పుడైతే బాగుందో మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయగలుగుతారు. మనోబలం పెరుగుతుంది. అలాగే దగ్గరి ప్రయాణాలు బాగా లాభిస్తాయి. అనుకోని విధంగా వచ్చే ఆదాయం మీరు ఊహించని విధంగా ఉంటుంది కాబట్టి చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే సంతాన రీత్యా చాలా బాగుంటుంది. పితృవర్గ రీత్యా మనశ్శాంతి కలుగుతుంది. ఏవైనా చేతికి వచ్చేటటువంటి అవకాశమే ధనము. అలాగే నూతన వస్త్రాలు చాలా చక్కగా మీకు బహుమతుల రూపంలో వచ్చేటటువంటి అవకాశం ఉంది. వాహనాల వల్ల చక్కటి లాభాలు ఉన్నాయి. ఎన్నో విధాలుగా మీకు మానసికమైనటువంటి ఆనందమే కలుగుతుంది. కుటుంబ విషయంలో మటుకు కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి ఒత్తిడి లేకుండా చక్కగా ఐకమత్యంతో అందరూ కలిసిమెలిసి ఉండేటట్టుగా ఉండడానికి మీ వంతు కృషి మీరు చేయవలసి ఉంటుంది. అలాగే శివారాధన చేయండి, తప్పనిసరిగా మీకు మనశ్శాంతి పెరుగుతుంది. శుభం. కుంభరాశి వారికి పంచమ స్థానంలో సంచారం ప్రారంభం అయినటువంటి గురువుగారి యొక్క స్థితి చాలా చాలా బాగుంది. అలాగే దశమ స్థానంలో
శుక్రాచార్యుల వారి యొక్క స్థితి, రవి గారి స్థితి బాగుంది. వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంటూ ఉండగా ఇక్కడ నవమ స్థానంలోని శుక్రాచార్యుల వారు, దశమ స్థానంలోని కుజుడు ఇద్దరు కూడా కలిసి దశమంలోనే ఉండడం ఉద్యోగ రీత్యా చాలా బాగుంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే ఉద్యోగంలో ఉన్నతి ఉంది, పై అధికారుల యొక్క మన్ననలు ఉన్నాయి, అందరి ఎంకరేజ్మెంట్ మీకు బాగుంటుంది. మీ యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటి, మీ తెలివితేటలు ఏమిటి, మీరు ఎంతవరకు ఏదైనా కార్యక్రమం టేకప్ చేస్తే సక్సెస్ చేయగలుగుతారు అనేది మీ చుట్టూరా ఉండేటటువంటి తోటి ఉద్యోగస్తులందరికీ బాగా తెలుస్తుంది. దీనివల్ల మీకు గుర్తింపు బాగా పెరుగుతుంది. ఇది మీకు ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశం. అలాగే ఉన్నతి, ధనము ఇంక్రిమెంట్ల రూపంలో పెరగడము ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. చక్కటి సంతానం వల్ల సంతృప్తి కలుగుతోంది. సంతానం కావాలి అంటే సంతానం కలుగుతారు. కలిగిన సంతానం చక్కగా అభివృద్ధిలో ఉంటారు. చాలా వరకు సంతానం వల్ల ఆత్మ సంతృప్తి పెరుగుతోంది, దైవభక్తి పెరుగుతోంది. అనుకోని విధంగా ధనము చేతికి వస్తోంది. ఎన్నో విధాలుగా బంధుమిత్రుల సహాయ సహకారాలు కలుగుతున్నాయి. చాలా చాలా ఆనందించదగ్గ విషయం అని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. భార్యాభర్తల అనుకూలత విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ జీవితంలో ఐకమత్యం కొరకు కొంత సమయాన్ని మీరు వెచ్చించవలసి ఉంటుంది అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. శివారాధన చేయడం ద్వారా ఆత్మ సంతృప్తి మరింతగా పెరుగుతుంది. శుభం. మీనరాశి. మీనరాశి వారికి ఒక్క కేతు సంచారం మాత్రమే యోగిస్తూ ఉన్న కారణం చేత వీరు నవగ్రహాలకి కూడా ధ్యాన శ్లోకాలు చేసుకోవడం చాలా మంచిది. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల చాలా వరకు శనిగారు రాశిలో ఉండి ఇచ్చేటటువంటి దుష్ట ఫలితం ఏదైనా ఉందా అంటే దానిని తగ్గించి వేయగలుగుతారు. అలాగే శివారాధన చేయడం చాలా చాలా మంచిది. వీలైతే హనుమాన్ దీక్ష తీసుకోండి, లేదా నవగ్రహ దీక్ష తీసుకోండి, లేదా ఇతరత్ర ఏదైనా దీక్ష తీసుకోవడానికి అవకాశం ఉంటే దీక్ష తీసుకోవడం వల్ల చాలా వరకు మీకు గురుబలం పెరుగుతుంది. శనిగారి యొక్క చెడు ఫలితాలు తగ్గడానికి అవకాశం ఉంది. ఇది మరీ మరీ చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండాలి. ఎందువల్ల అంటే నవమ స్థానంలోనే ఏర్పడి ఉన్నటువంటి శుక్ర కుజుల కలయిక వల్ల అనేక రకాలైనటువంటి కోరికలు ఏర్పడుతూ ఉంటాయి. అది ఏది చూస్తే దానినే మీరు సాధించాలి, దీన్ని సాధించాలి, దీన్ని సాధించాలి, దీన్ని సాధించాలి అనుకుంటూ ఉంటారు. ఇలా అనుకోవడం వల్ల మనోవ్యధ పెరుగుతుంది. ఆ యాంబిషన్ అనేది వెంటనే తీరేది కాదు. గ్రహస్థితులు అననుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీరు ఏదైనా ఒక జీవితాశయాన్ని పెట్టుకున్నా, లేదా నేను ఫలానా కార్యక్రమాలని చక్కగా నిర్వహించాలి, నేను ఇది చెయ్యాలి అని ఇలాంటి అంబిషన్స్ ఏమన్నా పెట్టుకున్నా అంత బాగా ముందరికి వెళ్ళి అందులో సత్ఫలితాలు వచ్చేటటువంటి గ్రహస్థితులు కనిపించడం లేదు. కాబట్టి ఈ అంబిషన్స్ ని కొంచెం తగ్గించుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే గురుబలం బాగా పెరగడం కావాలి. ఇప్పుడు గురుబలం పెరగాలి అంటే తప్పనిసరిగా గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయాలి, సద్గురువుల సేవ చేయాలి, లేదా ఆశ్రమ సేవ చేయాలి, ఆలయ సేవ చేయాలి. ఇలాంటివి ఏవైనా ఒక దానిని ఎంచుకొని తప్పనిసరిగా చెయ్యండి. యోగా చెయ్యండి. చాలా వరకు మీకు మనశ్శాంతి పెరుగుతుంది. మీ శక్తి సామర్థ్యాలు కూడా మీకు తెలుస్తాయి. నేను ఇంత వరకు చేయగలుగుతాను, దీనికన్నా మించిన కోరికలు ఏమన్నా ఉన్నట్లయితే నేను ఇంకా కొంచెం దైవ బలం సంపాదించుకోవాలి అని మీకు అర్థమవుతుంది. దీనిని జ్ఞప్తి అందించుకొని యోగా చేయడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ మనోబలం పెరగడానికి సర్వదా కృషి చేయండి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.